నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. అరాకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. సౌకర్యాలు కల్పించలేక చేతులెత్తేసిన జిల్లా విద్యాశాఖ. మహిళా యూనివర్సిటీల్లో నియామకాలపై ప్రారంభమైన విచారణ. అభిప్రాయాలు సేకరించిన కమిటీ చైర్మన్ విజయప్రకాష్. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడి. చైర్మన్ అభ్యర్థి కిషోర్ కిడ్నాప్. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. విచారణ చేపట్టిన వెస్ట్ పోలీసులు. రసవత్తరంగా మారిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ ఎన్నికలు. చెదలవాడ నగర్లో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణల యంత్ర స్థాపన. వైభవంగా కోటి కుంకుమార్చన. యాగ పూజలో పాల్గొన్న సిక్కిం మాజీ గవర్నర్ రామారావు దంపతులు. వైభవంగా కోదండరాముని చక్రస్నాన మహోత్సవం. ముగిసిన ఉత్సవాలు. ధ్వజావరోహణంతో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. ధర్మపాలకుడిగా పతిత పావనుడిగా పేరొందిన కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో 9వ రోజున స్వామివారి చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానోత్సవం గురువారం స్థానిక కపిల్ తీర్థంలో జరిగింది. ఆగమోక్తంగా ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు చక్ర తాల్వార్కు తొలుత స్తపన తిరుమంజన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆగమోక్తంగా స్వామివారి చక్ర తాల్వార్ను పుష్కరిణిలో ముంచి స్నానం చేయించడంతో స్వామివారి బ్రహ్మోత్సవాల చివరి ఘట్టం ముగిసింది. ఆగమోక్తంగా వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి చక్రస్నాన మహోత్సవం వైభవంగా ముగిసింది. చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. చక్రమా హరి చక్రమా. బ్రహ్మోత్సవాల్లో చివరగా ధ్వజ అవరోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ధ్వజ అవరోహణంతో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిందని పేర్కొంటూ ఉత్సవాల్లో పాల్గొన్న సకల దేవతామూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గురువారం రాత్రి 9 గంటలకు శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి ధ్వజ అవరోహణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు నిర్వహించి బ్రహ్మోత్సవ వైభవం ముగిసిందని పేర్కొన్నారు. శ్రీవారి దర్బార్లో వేద పండితులు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణల యంత్రస్థాపన చేసి కోటి కుంకుమ, కోటి తులసి, కోటి మల్లెల అర్చన కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ విశేష పూజలో సిక్కిం మాజీ గవర్నర్ రామారావు దంపతులు పాల్గొని పూజలు అందుకున్నారు. రేణిగుంట తిరుపతి మార్గంలోని కృష్ణతేజ విద్యా సంస్థల మైదానంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఉదయం శ్రీ హరిప్రియ యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమ పూజలు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా శుభముహూర్తంలో గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం శ్రీహరి దర్బార్లో 5 మంది ముత్తైదులతో పంచలోహాలు, నవరత్నాలు, నవధాన్యాలతో పూజలు చేయించి అనంతర శ్రీ విభూషిత రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారు శ్రీ మహాలక్ష్మి యంత్రం, అష్టలక్ష్మి సమేత నారాయణ యంత్రాలను స్థాపించారు. యంత్ర స్థాపన చేసి చెండ, శంకు, పంచ వాయిద్యాలతో అమ్మవారికి కోటి కుంకుమ, కోటి తులసి, కోటి మల్లెల అర్చనలను ప్రారంభించారు. ఈ అర్చనలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ప్రతిరోజు శ్రీహరి దర్బార్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
కోటి కుంకుమ, తులసి, మల్లెల అర్చనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ గవర్నర్ రామారావు దంపతులను అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కోటి కుంకుమార్చన పూజల్లో పాల్గొని అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. రామానుజ జీయర్ స్వామి, చక్రవర్తి స్వాములు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాగ నిర్వహణ కమిటీ చైర్మన్ చదలవాడ సుచరిత, సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని విచారణ కమిటీ చైర్మన్ విజయప్రకాష్ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల 24 పోస్టుల భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం విజయప్రకాష్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజయప్రకాష్ తిరుపతికి చేరుకొని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమై పోస్టుల భర్తీ గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా వర్సిటీలో 24 పోస్టులను ఏ ప్రాతిపదికన భర్తీ చేశారో సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుందని, అవినీతికి పాల్పడిన అధికారులను ఇంటిబాట పట్టించేదాకా తమ పోరాటం ఆగదని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. నిజ నిర్ధారణ జరిపేందుకు విచ్చేసిన కమిటీ చైర్మన్ విజయప్రకాష్ను తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ నాయకులు కలిసి తమ వాదనలు వినిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కమిటీ చైర్మన్ను కలిసిన వారిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పత్తిపాటి వివేక్, ఆనందగౌడ్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. మీ సేవ ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీ సేవ ఉద్యోగులు తమ బాధలను తెలియజేశారు. 2003 నుంచి మీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కనీస వేతనం నెల సక్రమంగా ఇవ్వకపోగా పీఎఫ్, ఈఎస్ఐలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. మీ సేవలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోగా జీతాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రం అందించినట్లు మీ సేవ ఉద్యోగులు పేర్కొన్నారు. మినిమం వేజెస్ కింద జీతాలు అందించి పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వం ఈఎస్ఐ కట్టాలని ఉద్యోగులు కోరారు. తిరుపతి నగర పరిధిలోని తుడా కార్యాలయం సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని తుడా కార్యాలయం ఎదురుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఓ యువకుడు హత్యకు గురై ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఆచూకీని గుర్తించారు. మృతుడు ఏర్పేడు మండలం పాపానాయుడుపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ కుమారుడిగా గుర్తించారు. గత కొంతకాలంగా తిరుమలలోని దుకాణాలకు చిత్రపటాలను చేరవేస్తూ హాకర్గా పనిచేస్తున్న కుమార్ అనే యువకుడు గురువారం ఉదయం హత్యకు గురై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పంచనామా కోసం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చైర్మన్ రేసులో ఉన్న కిషోర్ కుమార్ అనే అభ్యర్థిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లు కిషోర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి నగర పరిధిలోని కొత్త వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది. ఈ దేవాలయానికి కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు, బంగారు నగలు ఉన్నాయి. ఆలయ పరిపాలన వ్యవహారాలు గత కొంతకాలంగా పాలకవర్గం పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గ ఎన్నికలకు ఆర్యవైశ్య సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాలకవర్గం ఎన్నికల్లో పోటీ చేయదలిచిన ఆశావహులు దరఖాస్తులు సమర్పించాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా మార్చి 25, 26న నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా ఆర్యవైశ్య సంఘం పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 29వ తేదీ ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చైర్మన్ రేసులో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు బియ్యం వ్యాపారి కిషోర్ కుమార్ను ఆయన ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారంటూ కిషోర్ కుటుంబ సభ్యులు వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం నేత కిషోర్ కిడ్నాప్ వ్యవహారం తిరుపతి నగరంలో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా కన్యకా పరమేశ్వరి దేవాలయం పాలకవర్గ ఎన్నికలను గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏకగ్రీవం చేసేందుకు ఆర్యవైశ్య సంఘానికి చెందిన అన్ని ట్రేడర్స్తో చర్యలు జరుపుతున్నట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు జక్కా సుబ్బరాజు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి కోట్లాది రూపాయల విలువైన భూములు, బంగారు నగలు ఉన్నాయని, వాటన్నింటినీ ఆలయ మాజీ చైర్మన్ పసుపర్తి గోపీనాథ్ దుర్వినియోగం చేశారని ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆరోపించారు. ఆలయ ఆస్తులను తన సొంత జాగీరుగా మార్చి రికార్డులను తారుమారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలకట్టలేని పంచలోహ విగ్రహాలు సైతం మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. సమాజంలో ఒక మనిషి నుంచి మరొక మనిషి దోచుకోలేనిది ఒక్క విద్య మాత్రమే అని రేణిగుంట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ జులియన్ రాజు అన్నారు. చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రేణిగుంట బీసీ బాలుర్ల వసతి గృహంలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన మెటీరియల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జులియన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు కార్పొరేట్ సంస్థల కన్నా ధీటుగా మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఏకాగ్రతతో పరీక్షలపైనే దృష్టి సారించి ఉత్తీర్ణులు కావాలన్నారు. జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు 10వ తరగతి మొదటి మెట్టన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ ప్రత్యూష, వార్డెన్ సురేష్, సుమశ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రగిరి పట్టణంలో త్రాగునీరు కోసం మహిళలు అవస్థలు పడుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మహిళలు వాపోయారు. గురువారం చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో చంద్రగిరి పట్టణం జెండామాను వీధి, ఆకుతోట వీధి, కావమ్మ గుడి వీధి, రెడ్డి వీధి మహిళలు త్రాగునీటి సమస్యపై ఈవో మోతీని నిలదీశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ త్రాగునీటి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పంచాయతీ వారు బోర్లు వేస్తున్నా నీరు లేని చోట వేస్తున్నారన్నారు. మంత్రగాళ్లు చెప్పిన చోట బోర్లు వేస్తున్నారని వారు వాపోయారు. త్రాగునీరు వారంలో ఒక్కరోజు మాత్రమే సరఫరా చేస్తున్నారని, ఆ నీటిని సైతం పలువురు అక్రమంగా మోటార్ కనెక్షన్తో బడా నాయకులు తమ గృహాలకు తరలిస్తున్నారన్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళన చేస్తామన్నారు. అనంతరం ఈవో మోతి మాట్లాడుతూ తాను 15 రోజులు వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో వెళ్లానని, 2 రోజుల వ్యవధిలో త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఎంతటి వారైనా అక్రమ మోటార్ కనెక్షన్ కలిగి ఉంటే తక్షణం తొలగిస్తామన్నారు. త్రాగునీరు సక్రమంగా సరఫరా చేస్తామని, వీలు కాకపోతే ట్యాంకర్ల ద్వారానైనా సరఫరా చేస్తామని ఆందోళనలు చేయవద్దని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివశంకర్, పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. 56,607 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అరాకొర సౌకర్యాల నడుమ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు పరీక్షల సమయంలో నేలరాతలు తప్పలేదు. విద్యార్థులు నేల మీద కూర్చొని పరీక్ష రాయకూడదని ప్రభుత్వం ఆదేశించిన ఆచరణలో అమలు కాలేదు. సాధారణంగా ప్రతి ఏటా జరిగే పాఠశాలల్లోనే ఈ ఏడాది కూడా పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు నెల రోజుల నుంచే సన్నాహాలు ప్రారంభించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటనలు జారీ చేశారు. అయినా గురువారం ఉదయం జరిగిన పరీక్షల నిర్వహణను పరిశీలిస్తే సగం పరీక్షా కేంద్రాల్లో బల్లల కొరత స్పష్టంగా కనిపించింది. విధిలేని స్థితిలో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 270 పరీక్షా కేంద్రాల్లో 56,607 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 28,672 మంది బాలురు, 26,630 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలి రావడంతో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ను విధించారు. బీసీల హక్కుల సాధన కోసం శ్రీకాళహస్తిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షులు బాలాజీ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోరుతూ వారి హక్కుల సాధన కోసం శ్రీకాళహస్తిలో ఈ నెల 29న ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దీక్షకు 13 జిల్లాల నుంచి అన్ని పార్టీల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలోని బీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం, జయశంకర్, గోపీగౌడ్, రమేష్, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య వృత్తి ప్రమాణాలను పెంపొందించేందుకు వైద్య విద్యార్థులు కృషి చేయాలని రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు. వైద్య వృత్తి ప్రమాణాల పరిరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలపై ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక ఎస్ఐయు మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య విద్యార్థులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. సమాజంలో వైద్య వృత్తికి ఎనలేని గౌరవం ఉందని, అయితే కొంతమంది వైద్యులు అనుసరిస్తున్న వైఖరి వల్ల రోజురోజుకు వైద్య రంగం విలువలు దిగజారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నియమ నిబంధనలను ప్రతి వైద్యుడు విధిగా పాటించి వైద్య రంగం ప్రతిష్టతను మరింతగా పెంపొందించాలని కోరారు. రోగికి అవసరమైన మందులను చీటీలో రాసిచ్చేటప్పుడు అందరికీ అర్థమయ్యేలా క్యాపిటల్ లెటర్స్ వినియోగించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఫీజుల వివరాలు, వైద్య పరీక్షల వివరాలు, వివిధ రకాల సర్జరీ వివరాలను నోటీస్ బోర్డులో పొందుపరచాలని పేర్కొన్నారు. వైద్యులు తమ కర్తవ్యాలను విస్మరించినట్లయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహానికి గురై రిజిస్ట్రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోని రెవెన్యూ లోటుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అలాగే కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేసి ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శెట్టి బాబ్జీ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, కేంద్రం నుంచి ఎంత ఆర్థిక సహాయం అందుతుందో తదితర వివరాలతో కూడిన వాటిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బాలసుబ్రహ్మణ్యం, సిద్ధయ్య నాయుడు, సురేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సెట్టిపల్లి భూములకు చట్టబద్ధత కల్పించి రైతులు, కార్మికులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పైడిపల్లి తరహాలో సెట్టిపల్లి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గంధమనేని శివయ్య మెమోరియల్ భవన్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ సెట్టిపల్లి భూములను, రైతులను కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం శోచనీయమన్నారు. సెట్టిపల్లి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెట్టిపల్లి రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్న విజ్ఞప్తిని జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ గుప్తా పెడచెవిన పెట్టి రోజుకొక ప్రకటనతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భూ వివాదం మరింత జటిలం కాకముందే స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతులు, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సెట్టిపల్లి భూములకు చట్టబద్ధత లేకపోవడం వలన స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పిల్లల ఉన్నత చదువులకు అవసరమైన ఫీజులు చెల్లించలేక ఉన్న భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడంతో బాధిత రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పైడిపల్లి తరహాలో ప్రత్యేక జీవో తీసుకొచ్చి సెట్టిపల్లి భూములకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ సెట్టిపల్లి భూముల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ తమ ద్వంద్వ వైఖరిని చాటుకుంటున్నారని విమర్శించారు. స్థానిక రైతులు, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం నిర్వహించే ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, వెంకట నరసింహులు, సాయిలక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 270 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 467 మంది గైరు హాజరైనట్లు డిఈఓ శామ్యూల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 55,907 మంది విద్యార్థులకు గాను 55,440 మంది బాలబాలికలు తెలుగు భాషా పరీక్షను రాసినట్లు డిఈఓ శామ్యూల్ తెలిపారు. మొదటి రోజున 467 మంది విద్యార్థులు గైర్ హాజరైనట్లు ఆయన చెప్పారు. కాగా 2 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా డీబార్ చేసినట్లు డిఈఓ తెలిపారు. అయితే తన తనిఖీ బృందం జిల్లా కేంద్రంలోని కన్నన్ స్కూల్, తమణంపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. భక్తులు కానుకల రూపంలో శ్రీవారికి చెల్లించిన నిధులను నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. స్వామి సొమ్ముకు టీటీడీలో భద్రత కరువైంది. కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన టీటీడీ అధికారులు ఉన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయకపోగా వాటికే పదే నిధులు కేటాయించి కాజేస్తున్నారు. టీటీడీ అధికారుల తీరును భక్తులు తప్పుపడుతున్నారు. శ్రీవారి సొమ్మును నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్న వైనంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులు అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక భక్తి భావన కలగాలన్న లక్ష్యంతో
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తో ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ధార్మిక ప్రచారం పేరుతో 2008లో అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి 70 లక్షలు వెచ్చించి తిరుపతి నగరంలో ధార్మిక ప్రచార పథకాన్ని ప్రవేశపెట్టారు. నగరంలోని ప్రధాన వీధుల్లో భక్తులు అధికంగా సంచరించే రోడ్లలో శ్రీవారి భక్తి గీతాలను ప్రసారం చేసే విద్యుత్ స్తంభాలకు ప్రత్యేకంగా మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రకాశం రోడ్డు, టౌన్ క్లబ్ సర్కిల్, యూనివర్సిటీ రోడ్డు, అలిపిరి రోడ్డు, గాంధీ రోడ్డు, రైల్వే స్టేషన్, మున్సిపల్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, తిరుమల బైపాస్ రోడ్డు ప్రాంతాలలో టీటీడీ మైక్ సెట్లను ఏర్పాటు చేసి శ్రీవారి భక్తి గీతాలను ప్రసారం చేసింది. ఈ పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2008 అక్టోబర్లో ప్రారంభించారు. అంతవరకు బాగుంది. ఏడాది కాలం పాటు నగరంలో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటలకు శ్రీవారి గీతాలను మైక్ల ద్వారా ప్రసారం చేశారు. అనంతరం టీటీడీ అధికారులు వాటి నిర్వహణను వదిలేశారు. వాటిని గురించి పట్టించుకోవడం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఎంతో ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో దానికి అనుబంధ ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఒకటి, అదేవిధంగా గోవిందరాజ స్వామి వారి ఆలయము, కపిలేశ్వర స్వామి ఆలయము, శ్రీ పద్మావతి దేవి ఆలయము, మంగాపురము, ఇలా అన్ని అనుబంధ ఆలయాల్లో సంవత్సరంలో 365 రోజులు బ్రహ్మోత్సవాలు ఏదో ఒక గుడిలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవ కార్యక్రమాలని, కైంకర్యాలని చెప్పని చేస్తూ ఉంటారు. దీనికోసం ఈ తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని కాబట్టి ఇక్కడ స్వామివారి నామస్మరణ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి గత సంవత్సరం టీటీడీ ఉన్నతాధికారులు, అప్పుడు పాలక మండలి ఉండింది, వాళ్ళు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి నగర పరిధిలో ఎక్కడైతే ప్రధాన కూడళ్ళు ఉన్నాయో అక్కడంతా కూడా మైక్ సెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో గోవిందనామస్మరణ ఆధ్యాత్మికంగా ఉంటుంది. ప్రజలంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా భక్తిభావంతో అది ఆలకిస్తారని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 75 లక్షలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం, భక్తులు చెల్లించే మొక్కుల్ని వారి మనోభావాలకు అనుగుణంగా ఖర్చు చేయకుండా తమ ఇష్టానుసారం ఖర్చు చేయడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియగా మారిపోయింది. కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం లేదా తమకు సంబంధించినటువంటి వాళ్ళకు లాభాలు చేకూర్చడం కోసం టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ యాజమాన్యం పదే ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు. అందులో భాగమే ఈరోజు రాముల వారి బ్రహ్మోత్సవాల పేరుతో తిరుపతిలో జరుగుతున్నటువంటి 25 లక్షల రూపాయల దుర్వినియోగం. ఊర్లో ఎక్కడ చూసినా మైక్ సెట్లు ఏర్పాటు చేసి దానికి అవసరమైనటువంటి రకరకాల వీటన్నిటిని బయట నుంచి పిలిపించి డబ్బులు వృధాగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గతంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 70 నుంచి కోటి రూపాయలు డబ్బులు ఖర్చు చేసి 70 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డబ్బులు ఖర్చు చేసి ఒక సిస్టమ్ని ఊరంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిస్టమ్ ఇప్పుడు ఎందుకు వినియోగించడం లేదు అర్థం కానటువంటి పరిస్థితి. ఉన్న సిస్టమ్ని వినియోగించుకొని దాన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవాల్సినటువంటి టీటీడీ వాళ్ళు దాన్ని పూర్తిగా మూలన పడేసి అది ఎందుకు వినియోగించడం లేదో కూడా చెప్పకుండా, లేదా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించుకొని దాన్ని వినియోగించుకోవచ్చు. అట్లా కాకుండా ఉన్నదాన్ని అట్టే వదిలేసి కొత్త ప్రైవేటు ఆపరేటర్లందరూ కూడా తీసుకొని వచ్చి లక్షల రూపాయల డబ్బులు వృధాగా ఖర్చు చేయడం అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు. అయితే ప్రతి ఏటా తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ శాఖ అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిపించి వారి ద్వారా నగరంలో మైక్ సెట్లను ఏర్పాటు చేయించి భక్తి గీతాలను ప్రసారం చేసేవారు. నగరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని వాటి ద్వారా ప్రజలకు తెలిపేలా ఆచరించేవారు. అందుకుగాను ప్రతిసారి డీపీపీ శాఖ అధికారులు బ్రహ్మోత్సవాలలో మైక్ సెట్ల ఏర్పాట్లకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏటా వాటి కోసం ధర్మప్రచార పరిషత్ 20 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేస్తోంది. ఇదివరలో అమర్చిన మైక్లను సమర్థవంతంగా అమలు చేసుకుంటే ఏటా టీటీడీకి 20 లక్షలు ఆదాయం చేకూరేది. టీటీడీకి సంబంధించిన మైక్ సెట్స్ ఉండగా దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోగా ప్రైవేట్ వ్యక్తులకు 20 లక్షల రూపాయలు అంటే భక్తుల సొమ్ముని బూడిదలో పోసిన పన్నీరులాగా, మంచినీళ్ళలాగా టీటీడీ అధికారులు ఖర్చు పెడుతున్నారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం పనిలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కమిషన్లకు కక్కుర్తిపడి ఏమన్నా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఈ విధంగా మైక్ సెట్లు కొనుగోలు చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొదటిది. ఇంకోటి, ధార్మిక ప్రచారం డీపీపీ ఉండాలి. డీపీపీలో
ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ కాలనీలకు సంబంధించిన గ్రామాలు ఏదైనా ఉంటే అక్కడ భజన గుళ్ళు ఉంటాయి. ఆ భజన గుళ్ళకి సంబంధించి అతి తక్కువ 4,000-5,000 డబ్బులు డీడీ కడితే టీటీడీ వాళ్ళే మైక్ సెట్లు విత్ రికార్డింగ్తో కూడా స్వామివారి క్యాసెట్లు కూడా వాళ్ళు అందరికీ ఇస్తున్నారు గ్రామాలకి. మరి అన్ని మైక్ సెట్స్ అన్నీ ఉండి కూడా టీటీడీలో వీళ్ళు ఎందుకు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు? దీని మీద ఖచ్చితంగా టీటీడీ ఈఓ గారు స్పందించాలి. ధర్మప్రచార పరిషత్ అధికారుల తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిధుల వ్యయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి నిధులకు భద్రత కరువైందని ఆరోపిస్తున్నారు. తిరుపతి నగరంలో ఈ రకమైనటువంటి దుర్వినియోగానికి టీటీడీ పాల్పడుతూ ఉంది. ఇది ఏమాత్రం సమంజసమైనది కాదు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడేది ఇది. వెంకటేశ్వర స్వామి మీద ఎంతో భక్తితో చెల్లిస్తున్నటువంటి మొక్కుల్ని ఇష్టానుసారం ఖర్చు చేయడం ఎవరికి అధికారం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పద్ధతిలో వ్యవహరించవద్దు. ఇది కాంట్రాక్టర్లకు మేలు చేసేది తప్ప ప్రజలకు కానీ లేదా టీటీడీకి కానీ వచ్చే భక్తులకు కానీ ఏమాత్రం సంతోషపెట్టే చర్య కాదు. కాబట్టి తక్షణం ఈ రకమైనటువంటి తప్పుడు పద్ధతుల నుంచి టీటీడీ వెనక్కి రావాలి. వీటన్నిటిని రిపేర్లు చేయించి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి మేము టీటీడీ సూచనగా తెలియజేస్తున్నాం. ఇకనైనా అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించి ఉన్న వాటిని సరిచేసి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి శ్రీవారి గీతాల ప్రసారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏదైతే టీటీడీ మైక్స్ ఉన్నాయో దాన్ని వినియోగంలోకి తీసుకురండి తప్ప ఈ విధంగా ప్రతి బ్రహ్మోత్సవానికి 20 లక్షలు ఖర్చు పెడతా ప్రైవేటు వ్యక్తులతో కుమ్ముక్కి అయిపోయి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీని వెనకల ఎవరున్నారు? చిన్న స్థాయి అధికారైనా పెద్ద స్థాయి అధికారైనా సరే ఈఓ గారు వెంటనే స్పందించి నిజాయితీ పరులు కాబట్టి ఈఓ గారు దీని మీద ఒక విచారణ కమిటీ వేసి ఎందుకు ఆ మైక్స్ వినియోగంలోకి తీసుకురాలేదు, కొత్తగా మీరు ఎందుకు ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ కొత్త మైకులు ఏర్పాటు చేస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతుందని విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి దీనిలో అవినీతి జరిగింది అది 100% వాళ్ళ మీద ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని రికవరీ చేయించండి టీటీడీకి. అంతే తప్ప ఈ విధంగా ఇష్టానుసారంగా భగవంతునికి భక్తులు సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేస్తే మాత్రం భక్తులు ఖచ్చితంగా టీటీడీని ప్రశ్నిస్తారని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. అరాకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. సౌకర్యాలు కల్పించలేక చేతులెత్తేసిన జిల్లా విద్యాశాఖ. మహిళా యూనివర్సిటీల్లో నియామకాలపై ప్రారంభమైన విచారణ. అభిప్రాయాలు సేకరించిన కమిటీ చైర్మన్ విజయప్రకాష్. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడి. చైర్మన్ అభ్యర్థి కిషోర్ కిడ్నాప్. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. విచారణ చేపట్టిన వెస్ట్ పోలీసులు. రసవత్తరంగా మారిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ ఎన్నికలు. చెదలవాడ నగర్లో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణల యంత్ర స్థాపన. వైభవంగా కోటి కుంకుమార్చన. యాగ పూజలో పాల్గొన్న సిక్కిం మాజీ గవర్నర్ రామారావు దంపతులు. వైభవంగా కోదండరాముని చక్రస్నాన మహోత్సవం. ముగిసిన ఉత్సవాలు. ధ్వజావరోహణంతో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.